బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. 35 సంవత్సరాల క్రితం రాసిన డైలాగ్ని అలవోకగా చెప్పారు కదా, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. తెలీదు. అదేది నా సీన్ అది. అందరూ ఏందని చెప్పమంటావు, దీనికి కథ ఉంది. 2000 ఎప్పుడు కొన్నారు సార్ ఫోన్? నోకియా. ఇప్పుడు లేదనుకుంటా అసలు ఆ ఫోను. నోకియా పుట్టినప్పుడు తీసుకున్నా. నాకు ల్యాండ్ అంటే ఇష్టం, నాకు ల్యాండ్ ఫోన్ అంటే సింపుల్గా ఉండాలి అని. ఇది మామూలు ఫోన్స్ ఉంటారు, యాపిల్ ఫోన్ అయ్యి ఉంటారు కదా, అవి కొనటం ఈజీ, అప్పుడే కొంటా. మా అబ్బాయిలు కొనుక్కున్నారు. నాకు తెలీదు, నాకు ఇంతవరకు వాట్సాప్ అంటే తెలియదు సార్. అన్నీ తెలిసే నేను సడన్గా ఫోన్ నెంబర్ చెప్పమని అడిగాను. పోసాని కృష్ణమూర్తికి ఫోన్ నెంబర్ తెలియదు, అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలియదు, ఎంత ఆస్తుందో తెలియదు. ఈరోజు ఇంట్లో ఏం కూర వండుతారో, ఏం చేస్తారో, ఇంటి కరెంటు బిల్లు, ఇంటి ఖర్చులు, అవసరాలు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎటు పోతున్నాయి, ఏమీ తెలియదు. అంతే కదా? ఏమి అసలు నేను పట్టించుకోను. ఇంతవరకు వచ్చాము, ఏముందో ఆస్తులు మొత్తం అన్నీ కలిపి నా వైఫ్కి రాసిచ్చా. సార్ అది కూడా క్వశ్చన్ ఉంది సార్. యాక్చువల్గా ఎలాగో ప్రస్తావించారు కాబట్టి అడుగుతాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజానికి నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను, లక్షలు సంపాదించే దగ్గర నుంచి రోజుకి 1000 రూపాయలు, 500, 800 కూలీ తెచ్చుకునేవాడు దాకా, ఎవరైనా సరే ఉద్యోగి దాకా ఎవరు కూడా ఈ రోజున్న పరిస్థితుల్లో భార్య మీద ఆస్తులు పెట్టడానికి సాహసించట్లేదు. లేదు. ఎందుకంటే కరెక్టే, ఈ బయట సమాజం ఎలా ఉందో చూస్తున్నాం. చూసావు. అయ్యో, ఒకటికి 10 సార్లు ఆలోచిస్తున్నారు. అలాంటిది 100 కోట్ల రూపాయల ఆస్తిని, 100 కోట్ల రూపాయల పైన ఆస్తిని చిల్లి గవ కూడా మీ పేరు పైన ఏమీ లేకుండా భార్య పేరు మీదే పెట్టడానికి కారణం ఏంటి? అంటే నాకు దీనికంటే ఉన్న పెద్ద ఆస్తి ఒకటి ఉంది. ఆ పెద్ద ఆస్తియే నా భార్య. సార్, డబ్బులు వెంట్రుక, ఇవాళ వస్తాయి, రేపు పోతాయి అంటారే. దిల్ దియా దేవాను ఇంకో, దౌలత్ దిగా గుండో ఇంకో అని. అది డబ్బు ఎప్పుడు డబ్బు వలన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అంటే సంతోషం ఉండదు. విలాసం ఉంటుంది, సంతోషం ఉండదు డబ్బు విషయంలో. అందుకని నా భార్య నాకు పెద్ద పెట్టుబడి, పెద్ద ఆస్తి. అంటే పెళ్ళి అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు మేము ఎప్పుడు ఒకరోజు అనుకుని బయటికి వెళ్ళటాలు రావటాలు లేవు. తను బీఎస్సీ బిఎల్ చదువుకుంది, బాగా ఎంఎల్ కూడా చదువుతుంటే అప్పుడు పెళ్ళి ఫిక్స్ అయింది నాకు. నేను డాక్టరేటు, నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. అందుకని మా ఆవిడ ఎంఎల్ పోయింది, బిఎల్ వచ్చింది. నాకేమన్నా ఎంఫిల్ వరకే చదువుకున్నాము. ఇంకా మరి ఇక పెళ్ళి అయిన తర్వాత మరి ఇంకేడా చదువుకుంటాం? వివాహం విద్యనాశనం, శోభనం సర్వనాశనం. ఇంకా అది నాకు ఇట్టట్టు కొట్టుకున్నా, అయ్యో నా డాక్టరేట్ రావాలి, తర్వాత డిలీట్ చేయాలి అని నా కోరిక. ప్రొఫెసర్ అవుతామని. మావాడు కూడా ఎంఎల్ ఇక్కడ ఇప్పుడు హైకోర్టులో మావాడు రిజిస్ట్రేషన్ ఉంది. ఎంఎల్ కూడా చేస్తే ఆమెకు పెద్ద జాబ్ వచ్చేది. అదే పోయింది పాప ఆమెకి. ఎంఎల్ పిల్లలు అంటే ఇష్టం, ఇక పిల్లలు ఇద్దరు పుట్టేశారు కొడుకులు. అందుకని ఇక నేను, భార్య, పిల్లలు. తను నాకు మీకు పిల్లలంటే బాగా ఇష్టమా, భార్య అంటే బాగా ఇష్టం అంటే నాకు నా భార్య అంటే ఇష్టం. పిల్లల కంటే నాకు ఇష్టం. ఇంట్లో ఉంటే 24 గంటలు కాదు, నువ్వు 1 year పాటు ఇంట్లోనే నా భార్య నేను ఉంటే ఇంట్లో నాకు బోరు కొట్టదు. అసలు బోరే కొట్టదు. ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాం, ఎప్పుడు సంతోషంగా ఉంటాం. ఏమి నాకు ఇక నా కోరికలు లేవు, ఆశలు లేవు, పక్కన ఉంటే చాలు, ఆశయాలు లేవు. ఇల్లు భార్య, తర్వాత బిడ్డలు కాదట్లా ఫస్ట్ ప్రిఫరెన్స్ అది. అయితే ఇంత పెద్ద స్టార్ రైటర్ కదా సార్, అంటే ఇండస్ట్రీలో ఏదో ఒక చిన్న గిల్లి కజ్జాలు కానీ, పక్కన వాళ్ళు వచ్చి గెలడం కానీ, ఇలాంటి ఏదో ఉంటాయి. ఏ రోజైనా పోసానికి ఇష్టపడ్డ జీవితంలోకి బయట నుంచి అమ్మాయిల నుంచి మెసేజ్లు, ప్రపోజల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా తీసుకునేవాళ్ళు, ఎలా రిజెక్ట్ చేసేవాళ్ళు? అసలు ఆ టైం లేదు రాజా. సార్, నువ్వు ఇప్పుడు
చెప్పావు కాబట్టి సరే వెళ్ళు, నువ్వు ఎప్పుడు సినిమా చేయదలుచుకుంటే నా దగ్గరికి రా, మనం కలిపి చేద్దాం. బా ఇదంతా ఇంత బిజీగా ఉన్నారు కాబట్టి లైఫ్లోకి పక్క నుంచి అమ్మాయిలు రాలేదు, అది కాదు, ఛాన్స్ లేదు, ఛాన్స్ గోల్ లేదు. గోలేదు. అయితే ఇందాక మనం మాట్లాడుతూ ఒకటి మిస్ అయిపోయింది. యూనివర్సిటీ నుంచి ఒక ఫోన్ వచ్చింది, తర్వాత ఏం జరిగిందో చెప్పలేదు. ఈ టైంలో వాళ్ళు మన ఇది ఆపరేటర్ వచ్చి చెప్పాడు, సార్ ఎవరు నిర్మలా మేడం అంట, తమ్మారెడ్డి నిర్మలా మేడం అసిస్టెంట్ ప్రొఫెసర్, అదే ప్రొఫెసర్ అంటే యూనివర్సిటీ, ఫోన్ చేస్తున్నారు, మీరు రమ్మన్నారు సార్ అంటే నేను షాక్ అయిపోయా. మేడం గారు నాకు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనుకున్నా. మళ్ళీ ఆపరేటర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ వచ్చింది, మేడం నమస్కారం అంటే, కృష్ణమురళి బాగున్నా అంటే, లేదు ముఖ్య విషయం చెప్తున్నాను, నేను నీకు ఒక అమ్మాయిని చూసా, ఒక అమ్మాయి నేను చూశాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి చదువుకుంది బీఎస్సీ బిఎల్లో, మంచి అమ్మాయి నాకు నేను సర్టిఫై చేస్తున్నా, నువ్వు ఆ అమ్మాయిని చూసుకో, నీకు సూటబుల్ అట్ట చెప్పేస్తుంది గబగబా. తమ్మారెడ్డి భరద్వాజ గారి కజిన్ సిస్టర్. ఓకే అవును, తమ్మారెడ్డి ఆమె. అయితే నేను ఆ టైం కూడా లేదు, అలాగే అయితే మేడం, అలాగే మేడం అన్న, మరి నువ్వు ఎప్పుడు చూస్తావు అంటే మీ ఇష్టం మేడం అన్న. ఆయన ప్రొఫెసర్ కదా, అప్పట్లో మాట్లాడలేను, అట్లా మాట్లాడేవాడిని కాదు. ఆయన వాళ్ళంటే నేనంటే ఇష్టం, తల్లితో సమానం ఆమె. అయితే మీరు ఎప్పుడేటప్పుడు మేడం అన్న చెప్పుకోవడానికి అంటే, మరి రేపు ఎల్లుండురా ఎక్కడ చెప్పేస్తాను, అదే సార్ అదే మేడం అన్న అంటే, రేపు వెళ్ళలేకపోయా, ఇంకో రేపు వెళ్ళలేకపోయా అంటే, నేను చెప్పి మేడం కొంచెం ఇదైపోయింది, ఎల్లుండి వస్తాను మేడం అన్న అంటే, వాళ్ళతో చెప్పిందంట, ఈయన పెళ్లి చేసుకోవడానికే రాలేకపోతాడు, ఇంక తాళే కట్టుకుంటాడమ్మా, సరే వచ్చినప్పుడు చూసుకుందాంలే అందంట. అంటే అది నాకు చెప్పింది మేడము. అంటే అది రాసుకున్నాను మేడం, వచ్చేస్తాను మేడం అని. ఆడికెళ్ళి నేనే గుంటెళ్ళి, వాడు మా మేనల్లుడు కోటాల శివ, వాడు 10th అయిపోయి ఇంటర్ వచ్చింది అనుకుంటా, ఒరే పెళ్లి చూపులకు వచ్చాడు రా, నువ్వు కూడా రా చూడు నువ్వు కూడా అంటే, వాడు బూట్లు కొట్టి పెట్టాను. ఓకే, లంచం బూట్లా రావడానికి వన్డే అంటే నా మేనల్లుడు కదా, మేనమామ కొడుకు. వెళ్తే వాడు చూసుకున్నాను, ఎట్టొద్దురా ఏమే అంటే, బాగుంది మావయ్య అక్క, బాగుంది, బాగా చేసుకోవచ్చు, బాగుంది మావయ్య అన్నాడు. చిన్నోడు వాడు 16 ఏళ్ళు తెలుసు, పిల్లలు తెలుసుగా అంటే మాట్లాడి బేదరు పెళ్ళి అట్ట పెళ్ళి తిరిగింది. ఆ కట్నాలు ఏవీ తెలియవు మనకు, నాకు అవన్నీ పడుచుకునేవాడు కదా ఎప్పుడు. నాకు నచ్చింది, నేను నచ్చాను, ఇంక ఇష్యూ లేవు, ఇంక ఇష్యూ ఏముంది, అంతే కదా. సో అంత బిజీగా ఉన్నారు. అయితే ఇందాక మనం శ్రీకాంత్ గారి గురించి మాట్లాడుకుంటూ కాస్త బ్రేక్ పడింది. ఇది ఇంగ్లీష్ పిల్లం ఈస్ట్ గోదావరి మొగుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అయింది. కాకపోతే ఆ సినిమాలో మహిళా సంఘాలతో కొన్ని డైలాగులు రాశారు మీరు. ఆ రోజుల్లో చాలా పెద్ద ఇష్యూ అయింది కదా, అది పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చినట్టుంది. అది దానికి 70 సర్సర్కట్లే పోయింది, 70 సెన్సార్ కట్ల. అది లేకపోయి ఉంటే సినిమా బాగుండేది. ఇంకా ఇది ఒక ట్రాక్ తీసి పారేశారు.